హలో ఎన్టీఆర్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకోసమే. సో వీడియో చూసి వెళ్ళిపోకుండా నచ్చితే కామెంట్ బాక్స్లో ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ప్యాన్ ఇండియా మూవీ దేవరా సెప్టెంబర్ 27న వాల్వడిగా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు అయితే నెలకొని ఉన్నాయి. ఇప్పటికే 2 సాంగ్స్ అయితే గట్టిగా ట్రెండ్ అయ్యాయి. ఫస్ట్ సింగిల్ గా దేవరా ఎలివేషన్ సాంగ్ వచ్చింది. దీనికి సూపర్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక సెకండ్ సింగిల్ అయితే హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రొమాంటిక్ మెలోడీగా రిలీజ్ అయింది. ఇక ఈ సాంగ్ ఏకంగా 100 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది. చుట్టుమల అంటూ సాగి ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ ని శ్రీలంక ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ అయినా మనకే మతే అయితే నుంచి కాపీ కొట్టాడు అనే విమర్శలు వచ్చాయి. యాంటీ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ విషయంలో దారుణంగా ట్రోల్ కూడా చేశారు. ఈ ట్రోలింగ్ ని తట్టుకునే చుట్టమల సాంగ్ అయితే సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఇదేలా ఉంటే దేవరా నుంచి 3వ సింగిల్ గా దావూది అనే వీడియో సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ కి ఎన్టీఆర్ అభిమానుల నుంచి ఆదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. సాంగ్ లో ఎన్టీఆర్ సూపర్ గా డాన్స్ వేశారని మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ తో పోటీపడి డాన్స్ చేసే హీరోయిన్స్ టాలీవుడ్ లో పెద్దగా లేరని చెప్పుకోవచ్చు. గతంలో తమన్నా కొంతవరకు డాన్స్ లో ఎన్టీఆర్ ని మ్యాచ్ చేసింది. అయితే చాలా మంది హీరోయిన్స్ మాత్రం ఎన్టీఆర్ తో చేసిన సాంగ్స్ లో చిన్న చిన్న డాన్స్ మూమెంట్స్ మాత్రమే పరిమితం అయ్యేవారు. అయితే దావూదీ సాంగ్ లో మాత్రం జాన్వీ కపూర్ ఎన్టీఆర్ తో పోటీపడి మరీ డాన్స్ చేసి అలరించింది. తన అందంతో పాటు డాన్స్ మూమెంట్స్, ఎక్స్ప్రెషన్ తో సాంగ్స్ కి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. దీంతో ఈ పాటకి యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. అయితే ఈ పాటను కూడా అనిరుద్ కాపీ కొట్టాడు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా యాంటీ ఫ్యాన్స్ అయితే ఈ సాంగ్ విషయంలో అరుణ్ ట్రోల్ చేస్తున్నారు. జైలర్ సినిమాలోని కావాలయ్య సాంగ్ ట్యూన్ ని కొద్దిగా మార్చేసి దావూదీ పాటను అనిరుద్ కంపోజ్ చేసిన కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా మెజారిటీ ప్రేక్షకులు సాంగ్ ని ఆస్వాదిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ యాంటీ ఫ్యాన్స్ మరియు అనిరుద్ మ్యూజిక్ ని ఇష్టపడిన వారు మాత్రం ఈ సాంగ్ ని ట్యూన్ పైన ఎక్కువగా ట్రోలింగ్ చేస్తున్నారని టాక్ కూడా నడుస్తుంది. అనిరుద్ గతంలో ఏ మూవీ సాంగ్స్ విషయంలో ఎంత దారుణమైన ట్రోలింగ్ అయితే ఫేస్ చేయలేదు. మొదటిసారిగా దేవరాకు మాత్రం కాపీ ఆరోపణలు ఎదురవుతున్నాయి. దీనిపై అతను ఏమైనా వివరణిస్తారా లేదా అనేది వేచి చూడాలి. ఏదేమైనా 3 పాటలు కమర్షియల్ యాంగిల్లో మంచి బూస్ట్ అయితే ఇచ్చాయి. ఇక దేవరా కంటెంట్ పరంగా ఎలా అట్రాక్ట్ చేస్తుందో చూడాలి మరి. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.